అందరికీ నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారం చెలాయించింది. ప్రస్తుతం అధికారం లేక సంవత్సరంన్నర దాటిపోతా ఉంది. కేసీఆర్ చాలా లెక్కలు వేసుకున్నాడు. ఎన్నికల కంటే ముందు మేము 100 సీట్లు గెలవబోతా ఉన్నాం, మాదే మూడోసారి అధికారం, మళ్ళీ 5 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి ఎన్నికల్లోకి వెళ్తే ఊహించినటువంటి షాక్ ఎదురైంది బీఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా కూడా పట్టం కట్టారు. 100 సీట్లు అనుకుంటే కేవలం 39 స్థానాలకే ఆయా బీఆర్ఎస్ పరిమితం అయిపోయింది. ఇది మనందరికీ తెలుసు. ఈ 39 స్థానాలకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ దాదాపుగా 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. దీంతో సంఖ్య 29కి చేరింది. 29లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ లాస్యానందిత గారు మరణిస్తే ఆడికెళ్ళి 28 అయింది. సో ఇప్పుడు తాజాగా జూబ్లీ హిల్స్ కూడా మాగంటి గోపీనాథ్ గారు చనిపోతే ఆ సంఖ్య ఇప్పుడు 27కి చేరింది. బీఆర్ఎస్ పార్టీ సంఖ్య 27కి చేరింది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. గతంలో ఎన్నికల కంటే ముందే 2023 ఎన్నికల కంటే ముందే దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది అభ్యర్థులను మాత్రానికి ఖచ్చితంగా మార్చాలి అని చెప్పి కేటీఆర్ ఆల్రెడీ కేసీఆర్ తో చెప్పిండట. అప్పుడు సంబంధించినటువంటి విషయం కానీ, లేకపోతే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లోనే కొంతమంది కీలక నేతలు కూడా చర్చించుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఓ 20 మందిని మారుద్దామంటే మరి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, కేటీఆర్ చెప్పిండు. కానీ ఆ 20 స్థానాలు మనకి ఇక్కడే బోల్తా కొట్టినాయి. ఆ 20 నియోజకవర్గాలలో కేసీఆర్ ఖచ్చితంగా మనం గెలుస్తాం అనుకున్నాను, కానీ కేటీఆర్ గెలవమని చెప్పిండు. సో అదే జరిగింది అనేది కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. విస్తృతంగా ప్రచారం జరిగితే ఇప్పుడు ప్రధానంగా ఏం చేయాలి? స్థానిక సంస్థల ఎన్నికల్ని కాపాడుకోవాలి. కేసీఆర్ ఆలోచన చేస్తా ఉండట. ఇప్పటికీ మారినటువంటి 10 నియోజకవర్గాలలో కావచ్చు, లేకపోతే ఈ 2 నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు లేరు. ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు పోయిరు, కానీ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు లేరు. క్షేత్రస్థాయిలో మరి ఎవరు తీసుకుపోవాలి? సో పార్టీ సైలెంట్ అయిపోయింది. మరికొన్ని నియోజకవర్గాలలో నాయకులు కొంతమంది సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ నాయకులు కొంతమంది సైలెంట్ అయిపోయారు. కొందరు అధికారం ఉన్నా కూడా అంటే ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ నియోజకవర్గంలో నాయకులు వేరే పార్టీకి అధికార పార్టీలోకి పోయారు. కొంతమంది పొలిటికల్ గా సైలెంట్గా ఉన్నారు. ఈ 10 మంది నియోజకవర్గానికి కూడా ఇప్పుడు ఇన్ఛార్జీలు లేరు. వీటితో పాటు ఓడిపోయినటువంటి నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఎవరైతే మరి పాత ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలే ఇప్పుడు కూడా కొనసాగుతా ఉందన్నట్టు. ఆ కొనసాగుతున్నటువంటి ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా వ్యతిరేకత ఉన్నదట. కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత అంటే వాళ్ళ అనుచరులు, ఆయన దగ్గర అతి సన్నిహితంగా ఉండేటటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్లనే చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది పార్టీకి అనేది కూడా వీటన్నిటిని గులాబీ బాస్ ప్రస్తుతం వడబోస్తా ఉన్నాడు. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళని కూడా మార్చే అవకాశం ఉందట. ఇక్కడ కూడా ఒక 10 నుంచి 15 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను మారుస్తూనే ఆ తర్వాత ఎవరెవరైతే పార్టీ మారినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 10 నియోజకవర్గాలు కూడా కొత్త ఇన్ఛార్జీలని చేయబోతా ఉందన్నట. అంటే దాదాపుగా ఒక 40 నుంచి 50 నియోజకవర్గాల్లో దాదాపుగా 40 నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు అంతా కూడా మారబోతా ఉన్నారు. ఇన్ఛార్జీలు లేని దగ్గర కొత్త ఇన్ఛార్జీలు రాబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక ఆలస్యం ఏదో అంటారు కదా, ఆలస్యం చేయొచ్చు కానీ మరీ ఎక్కువ ఆలస్యం అయిపోయింది అనుకోండి, ఇప్పటికే పార్టీ ఇబ్బందులు అవుతుంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్నంత క్షేత్రస్థాయిలో లేదు అనేది వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఉన్నది ఎక్కడైతే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివిటీ ఉన్నది, కానీ ఈ బీఆర్ఎస్ లో దాన్ని కీలకంగా ప్రజలకి చేరవేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రానికి ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మీద మస్తు వ్యతిరేకత ఉన్నది అని చెప్తున్నారు. కానీ సో అంత మరి ప్రజలలోకి తీసుకెళ్లేటటువంటి లేరు, సోషల్ మీడియాలో మాత్రమే చూస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో ఏది ఏమైనా కానీ ఒక కీలకమైతే తీసుకున్నారు. కీలకమైనటువంటి నిర్ణయం అయితే మరి
గులాబీ బాస్ తీసుకున్నాడు. కొత్త వారికి ఇన్ఛార్జీలుగా నియమించేటటువంటి అవకాశం అయితే ఆ పోస్ట్ మార్టం ప్రారంభం కాబోతా ఉంది. ఏది జరిగినా కూడా ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల్లోనే ఇవన్నీ కూడా భారీగా మార్పులు చేర్పులు తీసుకురాబోతా ఉన్నాయి. కేటీఆర్ కి సంబంధించిన అంశమా, లేకపోతే కవిత కూడా దూరంగా ఉంటుంది, తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ సభ్యత్వాలు ఇంకా స్టార్ట్ చేయలేదు. వీటన్నిటిని ఏదైతే ఉంటుందో దాదాపుగా ఒక 40 నియోజకవర్గాల్లో మాత్రానికి ఆపరేషన్ జరగబోతా ఉంది. కేసీఆర్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఉన్న దాంట్లోనే గులాబీలోనే ఉన్నటువంటి నాయకులకి కొందరికి షాకిస్తూనే మరికొందరికి అవకాశం అయితే ఇవ్వబోతా ఉన్నాడు. ఇది అతి త్వరలోనే జరగబోతా ఉంది. అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆపరేషన్ అయితే జరగబోతా ఉంది అనేది మాత్రానికి కొంత మనకి సమాచారం అయితే అందుతా ఉంది. మరి చూడాలి గులాబీ బాస్ దీనికి ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేయబోతా ఉన్నాడు, మరి ఎలా షురూ చేయబోతా ఉన్నాడు అనేది మాత్రానికి చూడాలి.